హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిఎస్ ఆన్లైన్ అకాడమీ. ఈరోజు మనం మరొక ఇంపార్టెంట్ అయినటువంటి క్లాస్తో వచ్చామండి. అది ఎమర్జెన్సీ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండి. అంటే ప్రెసిడెంట్కు ఉన్నటువంటి అత్యవసర అధికారాలు అనేటువంటి ఇండియన్ పాలిటీలో ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్. అలానే చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుందండి. వీడియోని చివరి వరకు చూడండి. అలానే నోట్స్ రాసుకోవడం అనేటువంటిది కూడా చాలా బెటర్ అండి. ప్రీవియస్ వీడియోలో జాతీయ అత్యవసర పరిస్థితి గురించి చర్చించడం జరిగింది. దానిలో భాగంగా ఇంటర్నల్ ఎమర్జెన్సీ, ఎక్స్టర్నల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని కూడా చూసామండి. ఇప్పుడు మనం ఈ క్లాసులో స్టేట్ ఎమర్జెన్సీ అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించుట అనేటువంటి ఎమర్జెన్సీ గురించి చూద్దాం. గ్రౌండ్స్ ఫర్ ప్రెసిడెంట్ రూల్ అండర్ ఆర్టికల్ 356 ఆన్ 2 grounds. One mentioned in Article 356 itself and another in Article 365. అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అంటే రెండు విధాల ప్రకారం అండి. ఒకటి ఆర్టికల్ 356 ప్రకారం, రెండవది ఆర్టికల్ 365 ప్రకారం. ఇప్పుడు మనం ఆర్టికల్ 356 ద్వారాగా ఏ విధంగా రాష్ట్రపతి పాలన విధించవచ్చో చూద్దాం. ఆర్టికల్ 356 provide for the proclamation by the President of India on receipt of report from the governor of a state on the cause of breakdown of constitutional machinery. అంటే గవర్నర్ గారు ప్రెసిడెంట్కి ఒక రిపోర్ట్ కానీ పంపిస్తే, సార్ ఈ రాష్ట్రంలో కాన్స్టిట్యూషనల్ మెకానిజం అనేటువంటిది ఫెయిల్ అయిపోయింది కాబట్టి ప్రెసిడెంట్ రూల్ పెట్టండి అని గవర్నర్ గారు రికమెండ్ చేస్తే అప్పుడు ప్రెసిడెంట్ రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. లేక ఇఫ్ హీ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ ది సిచ్యువేషన్ హ్యాస్ అరైజన్ ఇన్ విచ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏ స్టేట్ కెనాట్ బి క్యారీడ్ ఆన్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఒకటేమో గవర్నర్ యొక్క రిపోర్ట్ ప్రకారం, రెండవది వచ్చేసి ఇన్ కేస్ ప్రెసిడెంట్ కానీ అనుకుంటే ఎలాగండి, ఒక రాష్ట్రంలో పాలన అనేటువంటిది రాజ్యాంగబద్ధంగా జరగడం లేదు అని ప్రెసిడెంట్ గాని అనుకుంటే తనంతట తాను కేంద్రం యొక్క అనుమతితో అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క రిటర్న్ అడ్వైస్ తోటి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చును. ఆర్టికల్ 356 ప్రకారం రెండు, ఒకటేమో గవర్నర్ రిపోర్ట్ ప్రకారం, రెండవది వచ్చేసి గవర్నర్ రిపోర్ట్ లేకుండా ప్రెసిడెంటే తన ఓన్గా విధించుట. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టికల్ 365 చూద్దామండి. ఇఫ్ ఏ స్టేట్ డస్ నాట్ ఫాలో ద డైరెక్షన్స్ గివెన్ బై ద యూనియన్, ద ప్రెసిడెంట్ హ్యాస్ ద పవర్ టు డిక్లేర్ దట్ ద స్టేట్ గవర్నమెంట్ కెనాట్ ఫంక్షన్ అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 365 ఏం చెప్తుందండి, కేంద్రము రాష్ట్రాలకి కొన్ని అడ్వైజెస్ అనేటువంటి వాటిని ఇవ్వడం జరుగుతుంది, కొన్ని డైరెక్షన్స్ అనేటువంటి వాటిని ఇస్తుంది. రాష్ట్రాలు తప్పనిసరిగా ఆ డైరెక్షన్స్ పాటించాలండి. ఒకవేళ అలా పాటించకపోతే దాన్ని కాన్స్టిట్యూషన్ను వైలేట్ చేసినట్టుగా పరిగణించి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టేట్ ఎమర్జెన్సీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రెసిడెంట్స్ రూల్ ఆర్ కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ. ఈ ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది లేక స్టేట్ ఎమర్జెన్సీ అనేటువంటిది, కాన్స్టిట్యూషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఈ త్రీ కూడా సేమేనండి. బట్ the constitution does not use the word emergency for this situation. భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 3 types ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయండి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, రెండొచ్చేసి రాష్ట్రపతి పాలన, అదే స్టేట్ ఎమర్జెన్సీ అనేటువంటిది, మూడోది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. అయితే స్టేట్ ఎమర్జెన్సీ అనేటువంటి దానికి ఎమర్జెన్సీ అనేటువంటి వర్డ్ అనేటువంటిది వాడలేదండి కాన్స్టిట్యూషన్లో. ఏం రాశారు ఇక్కడ, ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏ స్టేట్ అని రాశారే కానీ స్టేట్ ఎమర్జెన్సీ లేక ఎమర్జెన్సీ అనేటువంటి వర్డ్స్ అనేటువంటివి యూజ్ చేయలేదు. ఓకే, ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు అది ఏ విధంగా అప్రూవ్ అవ్వాలి, అలాంటి పార్లమెంట్ ద్వారా ఏ విధంగా అది పాస్ చేయబడాలి, అలానే అది ఎంతకాలం కొనసాగుతుందనేటువంటి అంశాలను చూద్దామండి. The proclamation should be approved by a simple majority within 2 months by both houses of parliament. Otherwise, it ceased to extend operate after 2 months. రాష్ట్రపతి పాలన విధించిన తర్వాత
ఆ ప్రపోజల్ని పార్లమెంటులో ఉన్నటువంటి ఉభయ సభలు 2 సభలు సింపుల్ మెజారిటీ తోటి 2 నెలల లోపు పాస్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అలా పాస్ కాని ఎడల ఆ రోజుతోటి ఎమర్జెన్సీ అనేటువంటిది అంటే రాష్ట్రపతి పాలన అనేటువంటిది రద్దు కాబడుతుంది. ఓకేనండి, పార్లమెంటు పాస్ చేసింది. మరి ఎంతకాలం ఉంటుంది? ఇట్ రిమైన్స్ ఇన్ ఫోర్స్ ఫర్ 6 months. ఫస్ట్ పాస్ చేసినప్పుడు ఇది 6 months ఉంటుందండి. దిస్ పీరియడ్ కెన్ బి ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 6 months if it is further approved by both the houses of the parliament. ఇనిషియల్గా 6 months ఉంటుందండి. తర్వాత మరలా దీన్ని ఎవ్రీ టైం 6 monthsకి ఒకసారి 6 monthsకి ఒకసారి దీన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. బట్ ప్రతిసారి కూడా పార్లమెంట్ అప్రూవల్ అనేటువంటిది కంపల్సరీ. ఓకే, హౌవెవర్ ఇఫ్ ద ప్రొక్లమేషన్ ఈజ్ ఇష్యూడ్ ఎట్ ఏ టైమ్ వెన్ ద లోక్ సభ హ్యాస్ బీన్ డిజాల్వ్డ్ ఆర్ డిజల్యూషన్ ఆఫ్ లోక్ సభ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ 2 months వితౌట్ అప్రూవింగ్ ద ప్రొక్లమేషన్. ఓకేనండి, పార్లమెంటులో ఉభయ సభలు దీన్ని యాక్సెప్ట్ చేయాలి. బట్ లోక్సభ అనేటువంటిది డిజాల్వ్ అయింది. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టారు, దాన్ని పాస్ చేయకముందే లోక్సభ డిజాల్వ్ అయిందండి. అలాంటి సందర్భంలో రాజ్యసభ దీనిని పాస్ చేస్తుంది. రాజ్యసభ పాస్ చేసిన తర్వాత కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత కొత్తగా వచ్చేటువంటి లోక్సభ 30 రోజుల లోపు ఈ రాష్ట్రపతి పాలన అనేటువంటి దాన్ని యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. అలా కాని ఎడల ఆ రోజుతోటి రాష్ట్రపతి పాలన అనేటువంటిది ఎండ్ అవుతుంది. The 44th Amendment Act of 1978 introduced a new provision to put restraint on the power of Parliament to extend a proclamation of President rule beyond 1 year. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టినప్పుడు అది ఫస్ట్ 6 నెలలకే ఉంటుందండి. తర్వాత దాన్ని మరో 6 నెలలకి పొడిగించుకోవచ్చు. దాని తర్వాత అంటే టోటల్ 1 year తర్వాత ఇంకా రాష్ట్రపతి పాలనను పొడిగించాలి అంటే కొనసాగించాలి అంటే నార్మల్ కండిషన్స్లో వీలు పడదు. కానీ కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అవకాశం ఉంటుందండి. ఆ 2 కండిషన్స్ అనేటువంటివి ఏంటో చూద్దాం. నంబర్ 1, ప్రొక్లమేషన్ ఆఫ్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్ ఆపరేషన్ ఇన్ ద స్టేట్ ఆర్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా. అంటే ఒక రాష్ట్రంలో కానివ్వండి, లేక ఒక ప్రాంతంలో కానివ్వండి, లేక దేశం మొత్తంలో కూడా జాతీయ అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీ అనేటువంటిది అమలులో ఉన్నప్పుడు అదే టైంలో మరొక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఆ రాష్ట్రపతి పాలనని 1 year కన్నా అంటే 1 year కన్నా ఎక్కువగా పొడిగించడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది. సెకండ్ వన్, Election Commission has certified that general elections cannot be held in the state. ఓకే, 1 year తర్వాత ఏం చేస్తుందంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది ఆ స్టేట్ని విజిట్ చేస్తుంది. విజిట్ చేసి ఎలక్షన్స్ పెట్టడానికి, అసెంబ్లీ ఎలక్షన్స్ పెట్టడానికి వాతావరణం సరిగా ఉందా లేదా అని చూస్తుందండి. మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగుంటే ఎలక్షన్స్ పెట్టేస్తుంది. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేవనుకోండి, అప్పుడు ప్రెసిడెంట్కి రికమెండ్ చేస్తుందండి, we cannot conduct free and fair elections so that you can extend the president rule in the state. అప్పుడు కూడా ప్రెసిడెంట్ రూల్ అనేటువంటిది ఎక్స్టెండ్ చేయవచ్చు. అయితే ఈ 2 కండిషన్స్ కూడా ఎప్పుడండి 1 year కన్నా ఎక్కువ ఎక్స్టెండ్ చేయడానికి. వీటిని ఎప్పుడు యాడ్ చేయడం జరిగిందండి? ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేవండి. వీటిని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారాగా యాడ్ చేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ ద అబవ్ కండిషన్స్ ఆర్ మెట్ ఎమర్జెన్సీ కెనాట్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ ఏ పీరియడ్ ఆఫ్ 3 years. చూసుకోండి, ఓకేనండి, 1 year తర్వాత పెట్టారండి, బట్ 3 year కన్నా ఎక్కువ పెట్టడానికి లేదండి. ఇంకా అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ఏ స్టేట్ కెనాట్ బి ఎక్స్టెండెడ్ బియాండ్ 3 years అండి. 1 year కన్నా ఎక్కువ పెంచాలంటే ఈ 2 కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి. అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వాలండి, లేక 2 అవ్వాలి. అలానే 3 years కన్నా ఎక్కువ పెట్టాలంటే అసలు ఛాన్సే లేదండి. There is no provision in Article 356 similar to that in Article 352. 352లో ఉన్న విధంగా 356 ఆర్టికల్లో కొన్ని అంశాలు లేవండి. అవేంటివో చూద్దాం ఇక్కడ. which enables the Lok Sabha to disapprove the resolution for the continuancy in force of such a proclamation. ఇక్కడ ఆర్టికల్ 352లో అంటే జాతీయ అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభలో ఉన్నటువంటి 10% ఆఫ్ ద మెంబర్స్ అనేటువంటి వాళ్ళు
రిక్వెస్ట్ చేసి ఒక మీటింగ్ పెట్టి, మీన్స్ లోక్సభ సమావేశాలు పెట్టి సింపుల్ మెజారిటీతో మాకు ఈ ఎమర్జెన్సీ వద్దు అంటే జాతీయ అత్యవసర పరిస్థితిని, అంటే నేషనల్ ఎమర్జెన్సీని తీసివేయవలసి ఉంటుందండి. అదే రాష్ట్రపతి పాలనకు వస్తే అలాంటి అవకాశం అనేటువంటిది లేదు. సెకండ్ వన్, ప్రెసిడెంట్స్ రూల్ మే బీ రివోక్డ్ బై ద ప్రెసిడెంట్ ఎట్ ఎనీ టైమ్ బై ఏ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్. సచ్ ఏ ప్రొక్లమేషన్ డస్ నాట్ రిక్వైర్ ద పార్లమెంటరీ అప్రూవల్. అయితే ఇప్పుడు ఇది ఎంతకాలం కొనసాగుతుందంటే ప్రెసిడెంట్ ఎప్పుడు తీసివేస్తారండి? ప్రెసిడెంట్ గారు ఎప్పుడైనా తీసివేయచ్చండి. ఈ ఎమర్జెన్సీని తీసివేయమని, అంటే రాష్ట్రపతి పాలన తీసివేయమని క్యాబినెట్ రికమెండ్ చేస్తే ప్రెసిడెంట్ గారు దాన్ని ఏ టైంలోనైనా తీసేయచ్చు. బట్ దీనికి పార్లమెంట్ పర్మిషన్ అనేటువంటిది అవసరం లేదండి. అదే జాతీయ అత్యవసర పరిస్థితి తీసేయాలి అంటే లోక్సభ గాని యాక్సెప్ట్ చేస్తే తీసివేయవలసి ఉంటుంది. అదే 356కి అలాంటి అవకాశం అనేటువంటిది లేదు. తర్వాత స్టేట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఎలాంటి ప్రభావం ఉంటుంది పరిపాలనా విషయాల మీద అనేటువంటిది మనం ఒకసారి అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే మనకి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అని చూసుకున్నప్పుడు, అండర్ ప్రెసిడెంట్ రూల్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ షిఫ్ట్ టు ద యూనియన్ గవర్నమెంట్ అండ్ లెజిస్లేటివ్ ఫంక్షన్స్ ఆర్ ఎక్సర్సైజ్డ్ బై ద పార్లమెంట్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పవర్స్ అనేటువంటివి సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోతాయండి. అలానే లెజిస్లేటివ్ పవర్స్ అనేటువంటి పార్లమెంటుకి వెళుతూ ఉంటాయి. అంటే పార్లమెంటు రాష్ట్ర జాబితా మీద చట్టాలు చేస్తుంది. ద గవర్నర్ అడ్మినిస్టర్ ద స్టేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అసిస్టెడ్ బై చీఫ్ సెక్రటరీ ఆర్ సెంట్రల్లీ అపాయింటెడ్ అడ్వైజర్స్. ఇలాంటి సందర్భం అంటే ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించినప్పుడు గవర్నర్ గారు నిజమైనటువంటి పాలకునిగా మారుతారు. అలానే జుడిషియరీ మీద ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుంది అంటే హైకోర్టు మీదండి. ద జుడిషియరీ ఇంక్లూడింగ్ ద హైకోర్ట్ రిమైన్స్ అన్ఎఫెక్టెడ్. దీని మీద ఎలాంటి ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. నెక్స్ట్ లెజిస్లేచర్ అండి, అంటే శాసనసభ, రాష్ట్ర శాసనసభ. ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మే బీ సస్పెండెడ్ ఆర్ డిజాల్వ్డ్ బై ద ప్రెసిడెంట్. ఇక్కడ టర్మ్ వాడినటువంటిది మేబీ అండి. రాష్ట్ర శాసనసభ అనేటువంటి దాన్ని సస్పెండ్ చేయవచ్చు లేక డిజాల్వ్ చేయవచ్చు, బట్ నాట్ మ్యాండేటరీ. ఏ లా మేడ్ బై ద పార్లమెంట్ కంటిన్యూ టు బి ఆపరేటివ్ ఈవెన్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ రూల్. ఓకే, ప్రెసిడెంట్ రూల్ పెట్టినప్పుడు రాష్ట్ర జాబితా లేక ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలని ఎవరు చేస్తారు? పార్లమెంట్ చేస్తుంది. మరి అలా చేసినటువంటి చట్టాలు ఎంతకాలం కొనసాగుతాయి అంటే అవి కంటిన్యూ కావడం అనేటువంటి జరుగుతుందండి. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తొలగించిన తర్వాత కూడా ఆ చట్టాలు అనేటువంటివి కంటిన్యూ కావడం జరుగుతుంది. కానీ కావాలనుకుంటే ఆ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అసెంబ్లీ అనేటువంటిది రిపీల్ చేసుకోవచ్చు, ఆల్టర్ చేసుకోవచ్చు, రీఎనాక్ట్ చేసుకోవచ్చు. అంటే మార్పులు చేర్పులు చేసుకోవచ్చు, కావాలంటే దాన్ని తీసేసి కొత్త చట్టం చేసుకోవచ్చు. ఆర్డినెన్స్ మే బి ప్రొమల్గేటెడ్ వెన్ పార్లమెంట్ ఈజ్ నాట్ ఇన్ సెషన్. ఎమర్జెన్సీ టైంలో, రాష్ట్రపతి పాలన టైంలో పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు ప్రెసిడెంట్ గారు ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఆర్డినెన్సుల్ని ఇష్యూ చేసేటువంటి అధికారం కలిగి ఉంటారు. ద ప్రెసిడెంట్ కెన్ శాంక్షన్ ఎక్స్పెండిచర్స్ ఫ్రమ్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ ఫర్ ద గవర్నెన్స్. అలానే ప్రెసిడెంట్ గారు ఆ రాష్ట్ర పరిపాలనకు అవసరమైనటువంటి మనీ అంతా కూడా స్టేట్ కన్సాలిడేటెడ్ ఫండ్ నుండి శాంక్షన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా ఎమర్జెన్సీ అనేటువంటిది విధించినప్పుడు అడ్మినిస్ట్రేషను, జుడిషియరీ, లెజిస్లేచర్ అండ్ ఫినాన్షియల్ మ్యాటర్స్ అనేటువంటివి ఎఫెక్ట్ కావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్ట్ అయినటువంటి కాన్సెప్ట్ అనేటువంటి చూద్దామండి. ఏంటంటే అది మన కంట్రీలో ఇప్పటివరకు, భారతదేశంలో ఇప్పటివరకు ఎన్నిసార్లు రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అలానే ఈ రాష్ట్రపతి పాలనకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనేటువంటి కేసు కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరిగింది, చూద్దామండి. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ అంబేద్కర్, ఆర్టికల్ 356 విల్ నెవర్ బీ కాల్డ్ ఇన్ టు ఆపరేషన్ అండ్ దట్ ఇట్ వుడ్ రిమైన్ ఎ డెడ్ లెటర్. ఆర్టికల్ 356 అంటే ప్రెసిడెంట్ రూల్ అండి. దీని గురించి అంబేద్కర్ గారు ఏం చెప్పారండి? ఇది ఎప్పుడు కూడా డెడ్ ఆర్టికల్గా ఉండాలి, అంటే ఇది ఎప్పుడు కూడా యాక్టివేషన్లోకి రాకుండా ఉంటే మంచిది అని అంబేద్కర్ గారు చెప్పారండి. కానీ ప్రాక్టికల్గా ఏం జరిగిందో చూస్తే, ద హోప్ గాట్ బరీడ్ విత్ 1 year ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్.
మరి తనకన్నటువంటి కళలు అనేటువంటివి 1 ఇయర్లోనే కళ్ళలుగా మిగిలిపోవడం జరిగింది. ఏ విధంగా నన్ను చూస్తే జూన్ 1951లో మొట్టమొదటిసారిగా ఇండియాలో పంజాబ్ రాష్ట్రంలో ఆర్టికల్ 350ను ఉపయోగించి రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. సిన్స్ దెన్, అప్పటి నుండి అంటే 1951 నుండి టిల్ నౌ రాష్ట్రపతి పాలన ఎన్నిసార్లు విధించారండి? సుమారుగా 134 టైమ్స్ అనేటువంటిది ఈ దేశంలో వివిధ రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటి జరిగింది. అంటే 75 సంవత్సరాల రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో 134 టైమ్స్ అనేటువంటిది రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. మీన్స్ ఆన్ అన్ యావరేజ్గా చూస్తే మనకి ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ పడుతుంది. బిట్వీన్ 1950 అండ్ 1994 ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ పీరియడ్ అండి. ఈ పీరియడ్లో ఆర్టికల్ 356 అనేటువంటిది ఎక్కువగా మిస్యూజ్ కావడం అనేటువంటి జరిగింది. కేవలం ఇక్కడ ఉన్నటువంటి 1952 టు 1994లోనే 90 టైమ్స్ అనేటువంటిది రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. ఇక్కడికి ఇంపార్టెంట్ కేసు అండి, వెరీ ఇంపార్టెంట్. ఇది ఇండియన్ ఫెడరలిజంలో లేకుంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్లో ఎస్ఆర్ బొమ్మాయి కేసు అనేటువంటిది వెరీ వెరీ ఇంపార్టెంట్ కేసు. చూద్దామండి. ద ప్రొక్లమేషన్ అండర్ ఆర్టికల్ 356 ఈజ్ నాట్ ఇమ్యూన్ ఫ్రమ్ జుడిషియల్ రివ్యూ. ఏం చెప్పిందండి ఇది? ఎస్ఆర్ బొమ్మాయి కేసులు ఏం చెప్పారా అంటే, ఒక దేశంలో రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటిది న్యాయ సమీక్షాధికారానికి వెలుపల ఉండదు, అంటే జుడిషియల్ రివ్యూ అప్లై అవుతుంది అని ఉందండి. బేసికల్గా ఏంటంటే 38th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 1975, 38వ రాజ్యాంగ సవరణలు ఏం చెప్పారండి? ఎమర్జెన్సీస్ అనేటువంటి వాటిని కోర్టులో ఛాలెంజ్ చేయకూడదు, జుడిషియల్ రివ్యూ అనేటువంటిది అప్లై కాదు అని చెప్పారు. బట్ ఇక్కడ 1994లో ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? ఒక స్టేట్లో అన్యాయంగా రాష్ట్రపతి పాలన విధిస్తే అది జుడిషియల్ రివ్యూ కిందకి రావడం జరుగుతుంది అని చెప్పారు. ద సుప్రీం కోర్ట్ ఆర్ హైకోర్ట్ కెన్ స్ట్రైక్ డౌన్ ద ప్రొక్లమేషన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఫౌండ్ మాలిఫైడ్. ఇది అన్యాయంగా, ఇర్రేషనల్గా, అన్కాన్స్టిట్యూషనల్గా ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తే దానిని సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ రద్దు చేసేటువంటి అధికారం కలిగి ఉంటుంది అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దిస్ ఇంప్లైస్ దట్ ప్రెసిడెంట్ షల్ నాట్ డిజాల్వ్ ద అసెంబ్లీ టిల్ ద టైమ్ ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ద పార్లమెంట్. మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏంటంటే, రాష్ట్రపతి పాలన విధించినప్పుడు ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యేటువంటిది ఎగ్జిక్యూటివ్ అండి. అంటే ముఖ్యమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటువంటి వాళ్ళు సస్పెండ్ అవుతారు. తర్వాత డౌట్ ఏంటి? అసెంబ్లీని సస్పెండ్ చేయొచ్చా, అలానే ఉంచాలా అనేటువంటిది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులు ఏం చెప్పారండి? పార్లమెంటు 2 months లోపు అప్రూవ్ చేస్తుంది కదా, ఆ విధంగా అప్రూవ్ చేసిన తర్వాత మాత్రమే అసెంబ్లీని కావాలనుకుంటే రద్దు చేయవచ్చును, అంతేగాని మీ ఇష్టం వచ్చినట్లు ముందుగానే ఇమీడియట్గా రద్దు చేయడానికి లేదు అని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇట్ ఈస్ ఎ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇన్ ద ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మనం 2 తెలుగు రాష్ట్రాలలో ఎప్పుడు రాష్ట్రపతి పాలన విధించడం అనేటువంటి జరిగిందో చూద్దామండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఇన్స్టాన్స్ అండి November 15th, 1954 టు March 28th, 1955 అప్పుడు విధించడం జరిగింది. ఇది ఎక్కడ జరిగిందంటే ఆంధ్ర స్టేట్ అండి. ఆంధ్రప్రదేశ్ కాదండి, ఇది ఆంధ్ర స్టేట్. ఆంధ్ర స్టేట్ అనేటువంటిది 1953 నుండి 1956 వరకు ఉన్నదాన్ని ఆంధ్ర స్టేట్ అంటారండి. 1956లో ఆంధ్ర స్టేట్లో తెలంగాణ ప్రాంతాన్ని కూడా కలిపి మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం అనేటువంటి జరిగింది. సో ఫస్ట్ ఇన్స్టాన్స్ అనేటువంటిది ఆంధ్ర స్టేట్ అండి. సెకండ్ టైం ఎప్పుడండి? January 11th, 73 టు December 10th, 73. ఇది కొద్ది కాలమేనండి. ఇది ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. థర్డ్ టైం అనేటువంటిది March 1st, 2014 టు June 8th, 2014. ఇది ఎప్పుడని చూస్తే మనకి ఈ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన టైంలో, తెలంగాణ విభజన టైంలో జరిగినటువంటిది ఈ 3 సందర్భాలు అనేటువంటివి. నెక్స్ట్ మరికొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చూస్తే, మణిపూర్ హ్యాస్ ద అండర్ ప్రెసిడెంట్ రూల్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ విత్ ద కరెంట్ ఇంపోజిషన్ బీయింగ్ ద 11th టైమ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్వోక్డ్. మణిపూర్ అనేటువంటి రాష్ట్రంలో ఇప్పటికి అత్యధికంగా
11 సార్లు అనేటువంటిది 11 టైమ్స్ అనేటువంటిది రాష్ట్రపతి పాలన విధించడం జరిగింది. అంటే ఏ రాష్ట్రం అత్యధికమైనటువంటి సార్లు మ్యాక్సిమం టైమ్స్ ప్రెసిడెంట్ రూల్కి వెళ్ళిందంటే మణిపూర్ అనేటువంటి రాష్ట్రం. ద స్టేట్ హ్యాస్ బీన్ అండర్ ద రూల్ సిన్స్ ఫిబ్రవరి 2025. ఇప్పటికీ కూడా 2025 కూడా ఇది ఎక్కడుందండి, ఫిబ్రవరి నుంచి కూడా ఎమర్జెన్సీ కాలంలో ఉంది. రీసెంట్గానే అండ్ వాజ్ ఎక్స్టెండెడ్ ఫర్ అనదర్ 6 months ఇన్ ఆగస్ట్ 2025. మొన్న ఆగస్టులో దీనిని మళ్ళా 6 నెలలకు పొడిగించడం జరిగింది. మరొక స్టేట్ అనేటువంటిది ఉత్తరప్రదేశ్ అండి, సెకండ్ ప్లేసు. ఉత్తరప్రదేశ్ అనేటువంటిది 10 times అండి ఉత్తరప్రదేశ్లో. మణిపూర్లో 11 times అయితే ఉత్తరప్రదేశ్లో 10 times అనేటువంటిది. నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ హోల్డ్స్ ద రికార్డ్ విత్ ఓవర్ 12 years డ్యూ టు సపరేటిస్ట్ మూమెంట్. జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది ఎక్కువ కాలం అండి, సుమారు 12 సంవత్సరాలు ఆల్ టుగెదర్ 12 years అనేటువంటిది ప్రెసిడెంట్ రూల్ ఉండడం జరిగింది. అక్కడ కంటిన్యూగా కాదండి, బ్రేక్గా. ఎక్కువ సార్లు ఏ రాష్ట్రంలో పెట్టారండి, మణిపూర్లో పెట్టారు. ఏ రాష్ట్రం అనేటువంటిది ఎక్కువ కాలం ప్రెసిడెంట్ రూల్లో ఉంది, ఏ రాష్ట్రం, జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటువంటిది. తర్వాత ప్లేస్ అనేటువంటిది పంజాబ్ అండి. పంజాబ్ అనేటువంటిది 10 years ఉన్నది. తర్వాత యూనియన్ టెరిటరీస్ చూస్తే పుదుచ్చేరి రిమైన్స్ అండర్ ప్రెసిడెంట్ రూల్ ఫర్ ఓవర్ 7 years. పుదుచ్చేరి అనేటువంటిది 7 years అనేటువంటిది ఈ ప్రెసిడెంట్ రూల్ కింద ఉండడం జరిగింది. ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ ఆర్ ద ఓన్లీ 2 states ఇన్ ఇండియా దట్ హ్యావ్ నెవర్ బీన్ అండర్ ప్రెసిడెంట్ రూల్. అనదర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అండి. ఇండియాలో ఏ రాష్ట్రాలు అనేటువంటి ప్రెసిడెంట్ రూల్ కింద లేవండి ఇప్పటి వరకు? ఛత్తీస్గఢ్ అండ్ తెలంగాణ ఈ 2 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు కూడా రాష్ట్రపతి పాలన విధించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం రాష్ట్రపతి పాలన అంటే స్టేట్ ఎమర్జెన్సీ గురించి చూడడం జరిగింది. ఇప్పుడు థర్డ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. తెలుగులో దీనిని ఆర్థిక అత్యవసర పరిస్థితి అంటారు. చూద్దామండి. ద ప్రెసిడెంట్ ప్రొక్లైమ్స్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 360. ఎవరు విధిస్తారండి ఆర్థిక అత్యవసర పరిస్థితి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఎలాంటి సందర్భాల్లో? 3 conditions జాగ్రత్తగా చూడాలి. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా. భారత ఆర్థిక వ్యవస్థ లేక భారతదేశంలో ఒక ప్రాంతము లేక ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది చిన్నాభిన్నం అయినప్పుడు. అలానే 3వ కండిషన్ క్రెడిట్ ఆఫ్ ఇండియా అంటే విదేశీ మారక నిల్వలు అనేటువంటివి ఇండియాలో తరిగిపోయినప్పుడు. ఈ 3 కండిషన్స్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించేటువంటి అధికారం కలిగి ఉన్నారు. ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఈజ్ నాట్ బియాండ్ జ్యుడిషియల్ రివ్యూ. ఓకే, ప్రెసిడెంట్ గారు అనుకున్నారు క్రెడిట్ ఆఫ్ ఇండియా లేక ఇండియా యొక్క ఫారెక్స్ రిజర్వ్స్ అనేటువంటివి తరిగిపోతున్నవి అని తనంతట తాను నిర్ణయం తీసుకొని భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించడానికి లేదండి. ఎందుకని? ఇది జ్యుడిషియల్ రివ్యూ పరిధి కిందకు వస్తుంది. అంటే న్యాయ సమీక్షాధికారం. జ్యుడిషియల్ రివ్యూ అంటే తెలుగులో న్యాయ సమీక్షాధికారం. న్యాయ సమీక్షాధికారం అంటే అర్థం ఏంటి? ప్రభుత్వం చేసినటువంటి చట్టాలైనా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలైనా అవి రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నవా లేవా అని సమీక్షించేటువంటి అధికారం కోర్టులకు ఉంటుందండి. ఒకవేళ అవి రాజ్యాంగానికి కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే వాటిని సస్పెండ్ చేసేటువంటి పవర్ కోర్టు కలిగి ఉంటుంది. దీన్నే జ్యుడిషియల్ రివ్యూ అంటారు. సో ప్రెసిడెంట్ రాష్ట్రపతి పాలన మీన్స్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించడం అనేటువంటిది సబ్జెక్టెడ్ టు జ్యుడిషియల్ రివ్యూ. అంటే తను అనవసరంగా ఫినాన్షియల్ ఎమర్జెన్సీ విధిస్తే దాన్ని మనం కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చండి. ద ప్రొక్లమేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా మస్ట్ బి అప్రూవ్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ విత్ ఇన్ 2 months. ఎన్ని నెలల లోపు అనేది? 2 months లోపు పార్లమెంట్ యొక్క 2 సభలు అనేటువంటివి సింపుల్ మెజారిటీతో యాక్సెప్ట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఇట్స్ ఇష్యూ. వన్స్ అప్రూవ్డ్ బై బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ద ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇన్ ఇండియా కంటిన్యూ ఇండెఫినెట్లీ టిల్ ఇట్ ఈస్ రివోక్డ్. ఒకసారి పార్లమెంట్ ద్వారా ఆమోదం పొంది ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది అమల్లో ఉంటే అది ఎంతకాలమైన అమల్లో ఉంటుందండి. అంతేగాని ప్రతి 6 monthsకి ఒకసారి రెన్యువల్ చేయడం అనేటువంటిది అలా ఏమి ఉండదు. ప్రెసిడెంట్ రూల్ కానివ్వండి, అలా నేషనల్ ఎమర్జెన్సీ అనుకోండి, అవి పీరియాడికల్గా రెన్యువల్ చేస్తూ వెళుతుండాలి.
కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది వన్స్ ఇంపోజ్డ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్ అంటిల్ ప్రెసిడెంట్ రివోక్డ్ ఇట్. ప్రెసిడెంట్ దాన్ని మళ్ళీ తీసేసేటంత వరకు కూడా అది అమలులో ఉండడం జరుగుతుంది. ఏ ప్రొక్లమేషన్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ కెన్ బి రివోక్డ్ బై ద ప్రెసిడెంట్ అట్ ఎనీ టైమ్ బట్ ఏ సబ్సిక్వెంట్ ప్రొక్లమేషన్, ఏ టైంలోనైనా ప్రెసిడెంట్ గారు దీన్ని మరొక ప్రొక్లమేషన్ మీన్స్ ఆర్డర్ అండి, మరొక ఆర్డర్ ద్వారాగా ఆర్థిక అత్యవసర పరిస్థితిని తొలగించగలరు. సచ్ ఏ ప్రొక్లమేషన్ డస్ నాట్ రిక్వైర్ ద అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్. ఆ ప్రొక్లమేషన్ అనేటువంటిది పార్లమెంటు అనుమతి పొందవలసిన అవసరం లేదు. రిపీటెడ్ పార్లమెంటరీ అప్రూవల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ఏ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ. ఆల్రెడీ చెప్పాను, అంటే రిపీటెడ్గా ఎవ్రీ 6 months దీన్ని ఎక్స్టెండ్ చేయడానికి పార్లమెంట్ పర్మిషన్ అనేటువంటిది అవసరం లేదు. అదే మిగిలినటువంటి 2 రకాల అత్యవసర పరిస్థితులకి పార్లమెంట్ పర్మిషన్ అనేటువంటిది అవసరం. నెక్స్ట్, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటిది విధించినప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు జరుగుతాయి అనేటువంటి చూద్దామండి. సెంటర్ డైరెక్ట్స్ టు స్టేట్స్ టు అబ్జర్వ్ సచ్ కెనాన్స్ ఆఫ్ ఫినాన్షియల్ ప్రొప్రైటీ యాజ్ ఆర్ స్పెసిఫైడ్ బై ఇట్. అంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి కొన్ని సూచనలు సలహాలు ఇస్తుందండి ఆర్థిక పరమైనటువంటి అంశాలు. అంటే ఖర్చు తగ్గించండి, దేశం ఆర్థికంగా వెనుకబడిపోతుంది కాబట్టి ఖర్చులు తగ్గించుకొని పొదుపు పెంచండి అనేటువంటి సలహాలు. అంటే ఆర్థిక క్రమశిక్షణ, ఫినాన్షియల్ డిసిప్లైన్ అనేటువంటిది సెంటర్ స్టేట్స్కి గైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా రిడక్షన్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్స్ సర్వింగ్ ఇన్ ద స్టేట్. అలానే ప్రెసిడెంట్ గారు ఏం అడ్వైజ్ చేస్తారండి స్టేట్స్కి, మీ దగ్గర ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క శాలరీల్లో కొంత తగ్గిస్తే మంచిది, ఆ విధంగా మనం కొంత మనీ అనేటువంటిది పొదుపు చేయగలం. అవునండి, దేశం అనేటువంటిది ఆర్థికంగా సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు మనందరం కూడా ఉమ్మడిగా కొంత సాక్రిఫైస్ చేసి దేశాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది. రిజర్వేషన్ ఆఫ్ ఆల్ మనీ బిల్స్ ఆర్ అదర్ ఫినాన్షియల్ బిల్స్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ దే ఆర్ పాస్డ్ బై ద స్టేట్ అసెంబ్లీ. ఇక్కడ గుర్తుంచుకోండి, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఫండమెంటల్ రైట్స్ అలానే ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్ అలానే ఉంటుంది, ఎలాంటి మార్పు ఉండదండి అడ్మినిస్ట్రేషన్లో. కేవలం సెంటర్ స్టేట్స్కి గైడ్ లైన్స్ చేస్తుంది ఫినాన్షియల్ మ్యాటర్స్లో. రెండవది వచ్చేసిన తర్వాత ఫినాన్షియల్ బిల్స్, మనీ బిల్స్ అనేటువంటి ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తే, మూడవది వచ్చేసిన తర్వాత ఈ స్టేట్ లెజిస్లేచర్ అనేటువంటిది ఈ ఫినాన్షియల్ బిల్ను పాస్ చేయవలసి ఉంటుంది. అంటే స్టేట్ లెజిస్లేచర్ అలానే ఎగ్జిస్టెన్సీలో ఉండడం అనేటువంటిది జరుగుతుంది. ద ప్రెసిడెంట్ మే ఇష్యూ ఆర్డినెన్సెస్ మీన్స్ డైరెక్షన్స్ ఫర్ ద రిడక్షన్ ఆఫ్ సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ఆల్ ఆర్ ఎనీ క్లాస్ ఆఫ్ పర్సన్స్ సర్వింగ్ ఇన్ యూనియన్ అండ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్. ఇక్కడ జాగ్రత్తగా వినండి, స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ సంబంధించి సాలరీస్ తగ్గించగలుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసిన తర్వాత యూనియన్ గవర్నమెంట్లో అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీస్ అనేటువంటి కొంత తగ్గుబాటు అవుతుంది. అలానే సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్టు జడ్జెస్ సాలరీస్ కూడా తగ్గించమని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంపార్టెంట్ అయినటువంటి అంశం, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు అలానే రాష్ట్రపతి పాలన స్టేట్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి ప్రాథమిక హక్కులకి ఫండమెంటల్ రైట్స్కి ఎలాంటి భంగము ఉండదు. ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఎప్పుడు ఎఫెక్ట్ అవుతాయండి? కేవలం నేషనల్ ఎమర్జెన్సీ అండర్ ఆర్టికల్ 352 వచ్చినప్పుడు మాత్రమే ఫండమెంటల్ రైట్స్ ఎఫెక్ట్ అవుతాయి, మిగిలినప్పుడు ఎలాంటి ప్రాబ్లం అనేటువంటిది ఉండదు. ఏ స్టేట్ ఆఫ్ ఫినాన్షియల్ ఎమర్జెన్సీ హ్యాస్ నాట్ బీన్ డిక్లేర్డ్ సో ఫార్ ఇన్ ద కంట్రీ. ఇప్పటి వరకు అదృష్టం కొద్దీ మన దేశంలో ఫినాన్షియల్ ఎమర్జెన్సీ అనేటువంటి దాన్ని విధించలేదండి. కానీ 90-91 1990 అండ్ 91 ఫినాన్షియల్ ఇయర్లో మన దేశం ఆర్థికంగా చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంది. ఆ టైంలో అందరూ అనుకున్నారు ఫినాన్షియల్ ఎమర్జెన్సీ పెడతారేమోనని. కానీ అదృష్టవశాత్తు ఆ టైంలో మనకి మంచి డైనమిక్ లీడర్షిప్ అనేటువంటిది ఉంది. మన తెలుగువారైనటువంటి పివి నరసింహారావు గారు ఆనాటి ప్రధాని, అలానే గొప్ప ఆర్థికవేత్త అయినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఫినాన్షియల్ మినిస్టర్గా ఉన్నారు. ఈ ఇద్దరి గైడ్ లైన్స్లో దేశాన్ని ఈ ఆర్థిక గడ్డు పరిస్థితి నుంచి ధైర్యంగా ముందుకు తీసుకొచ్చి లిబరల్ ఎకనామిక్ పాలసీస్ అనేటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు మీ అందరికి డీటెయిల్డ్గా అర్థం కావాలని ఆర్టికల్ 352కి ఆర్టికల్ 356కి
అంటే నేషనల్ ఎమర్జెన్సీకి ప్రెసిడెంట్ రూల్కి ఉన్నటువంటి డిఫరెన్స్ని ఇక్కడ నేను టేబుల్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ మీరు కూడా డీటెయిల్డ్గా చదువుకోవడం చాలా బెటర్ అండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు డీటెయిల్డ్గా చదువుకొని దాని నోట్స్ రాసుకుంటే మీకు చాలా యూస్ఫుల్గా ఉండడం జరుగుతుంది. ఇది టేబుల్ 1 అండి. ఇది టేబుల్ 2 అనేటువంటిది ఎలాంటి చేంజెస్ జరుగుతాయి అనేటువంటిది డీటెయిల్డ్గా ఉన్నాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.